ఎందుకంటే ఆయనకి కోడలి గెలిపే ముఖ్యం. కండిషన్ ప్రకారం ఇంట్లో నుంచి గుండమ్మ ₹1 తీసుకువెళ్ళినా ఛాలెంజ్ లో ఓడిపోయినట్టే. కాబట్టి ఆయనకి హెల్ప్ చేయాలని ఉన్నా చెయ్యడు. పెట్టుబడి ఉండి మెటీరియల్ తెచ్చి ఆర్డర్స్ తెచ్చుకోగలిగితేనే కదా ఫ్యాక్టరీ రన్ అయ్యేది. బుర్రున్న వాళ్ళకి డబ్బులే కాదు, తెలివితేటలే పెట్టుబడి. ఆ యాంగిల్ కూడా ఉంది కదా. అవును, గుండమ్మ చాలా తెలివైంది. ఇంట్లో డబ్బులు తీసుకోకుండా డబ్బులు సంపాదించడానికి ఏదైనా ప్లాన్ చేస్తే ఎప్పట్లాగే దీని మొహంలో ఏడుపు మిగిలిపోతుంది. నీ నోట్లో నుంచి ఒక్కటి కూడా మంచి మాట రాదా? మీరు చెప్పింది కూడా కరెక్టే అత్తయ్య. ఆ గుండమ్మ మామూలుది కాదు. మొక్కల మొలవని నేలలో కూడా పంటలు పండించగలదు. రేపది ఫ్యాక్టరీకి వెళ్తుంది కదా, దానికి తెలియకుండా మనం కూడా వెళ్దాం. అక్కడది ఏం చేస్తుంది, ఏం మాట్లాడుతుంది, దాని ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటో తెలుసుకుని సమయం చూసి దెబ్బ కొడదాం. ఏంటి గుండమ్మ ఇవాల్టి నుంచి ఫ్యాక్టరీకి వెళ్తుంది అనుకున్నావు? ఇది ఇంకా గదిలోంచి బయటికే రాలేదు. వెళ్ళట్లేదా? వెళ్లకుండా ఎలా ఉంటుంది? వెళ్లకుండా చేస్తే ఈ బ్యాగ్ ఎవరిది? ఈ బ్యాగ్ నాదేనండి. అవును, మీరు రెడీ అయిపోయారా? సరే పదండి వెళ్దాం. నువ్వెక్కడికి? ఎక్కడికంటారేంటండి? మీరు మీ ఆఫీస్ కి, నేను నా ఆఫీస్ కి. నీ ఆఫీసా? అదేనండి, ఫ్యాక్టరీకి. ఓ, ఫ్యాక్టరీకి వెళ్తున్నావా? అలా అడుగుతారేంటండి? ఫ్యాక్టరీ తీసుకుంది నేను, ఫ్యాక్టరీ కొన్నాను అనే బోర్డు మెడకి తగిలించుకోవడానికి కాదు. మావయ్య గారు, మీరు ఆ ఫ్యాక్టరీ ముందు నిలబడి అది అంచెలంచెలుగా మిమ్మల్ని, మీ ఆస్తిని పెంచుతూ ఉంటే ఎంత ఆనందపడుంటారు. ఆ ఫ్యాక్టరీ గోడ దగ్గర కుర్చీలు వేసుకొని కూర్చొని జీవితంలో ఒక దారి చూపించిన తల్లి ఈ ఫ్యాక్టరీ అని ఎంత సంతృప్తి పడుంటారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. ఎవరు మీరు? మిమ్మల్ని ఎవరంటే మాట్లాడరే?
అది మాది చాలా కష్టాల్లో ఉన్నాయి. ఇక్కడ పని ఏదైనా దొరుకుతుందేమోనని వచ్చాయి. పని అడగడానికి వచ్చిన వాళ్ళు దొంగ చాటుగా నిలబడి చూస్తున్నారేంటి? అది పని ఎక్కడ అడగాలి, ఎవరిని అడగాలని చూస్తున్నాయి మేడం. అదేంటి ఈవిడ ఒకలా మాట్లాడుతుంది, మీరు ఒకలా మాట్లాడుతున్నారు? ఎవరి స్టైల్ వాళ్ళకే ఉంటుంది. ఇక్కడ పని లేదు ఏం లేదు, వెళ్ళండి. అది కాదు మ్యామ్ సాబ్. వెళ్ళమంటుంటే ఇంకా ఇక్కడే ఉన్నారేంటి? నందిని, ఏంటక్కడ గొడవ? ఎవరు వీళ్ళు? పని కావాలని వచ్చారంట మేడం. కానీ వీళ్ళని చూస్తుంటే పని కోసం వచ్చిన వాళ్ళలా లేరు. లేదు, మాది చాలా కష్టాల్లో ఉన్నాయి మేడం. పని కోసమే వచ్చినాయి. సచ్ బోల్తా హై. అవునవును, నేను కూడా అదే బోల్తా హై. ఓహో, మీరా? ఫ్యాక్టరీలో ఇలా అడుగు పెట్టానో లేదో అప్పుడే నాకు గోతులు తవ్వడానికి తయారయ్యారా? చెప్తా మీ పని. మీరు చిన్న పనిచ్చి చూడండి మేడం. నేను మిషన్ ని కస కస తొక్కు. నీ కసకసలాపు. మాది క్లాత్ ని ముక్కలు ముక్కలుగా కత్తిరిస్తుంది. అది సరే, బయట ఎలా ఉంది? చాలా ఎండగా ఉంది మేడం. అయితే ఆ ఎండలో ఫ్యాక్టరీ చుట్టూ 3 రౌండ్లు కొట్టండి. ఆ తర్వాత అదిగో అక్కడ మొక్కలున్నాయి కదా, ఒక్కొక్కరు 10 మొక్కలు చొప్పున నాటండి. మిషన్ కుట్టడానికి మొక్కలు నాటడానికి సంబంధం ఏముంది మేడం? ఎండలో కష్టపడే గుణం మీకుంటే మీరు బాగా పని చేస్తారని నాకు తెలుస్తుంది. వెళ్ళండి. మేము పరిగెత్తాలి? మేం మొక్కలు నాటాలి. ఇలా అయితే మాకి ఉద్యోగం నక్కో. చల్రే. ఆగండి. మీ పాటికి మీరొచ్చి ఉద్యోగం కావాలి అని చెప్పి టెస్ట్ అనగానే వెళ్ళిపోతాము అంటే ఊరుకుంటామనుకుంటున్నావా? పోలీసులకి ఫోన్ చేసి ఫ్యాక్టరీలో మెటీరియల్ దొంగతనం చేయడానికి వచ్చారు అని అరెస్ట్ చేయించి లోపలే ఇస్తాను. ఇది కరెక్ట్ కాదు మేడం. నాకు ఇదే కరెక్ట్, మీకు కూడా ఇదే కరెక్ట్. మర్యాదగా చెప్పిన పని చేస్తారా లేదా జైల్లో చిప్పకుడు తింటారా? ఎలా ఇదేంటి ఇలా దొరికిపోయాం? ఏయ్, మాట్లాడరేంటి? చేస్తాయి. నందిని మేడం, దగ్గరుండి వీళ్ళతో ఆ పనులన్నీ చేయించాల్సిన బాధ్యత నీదే. నేను చూసుకుంటాను మేడం. పదండి. ఇంకా నా వల్ల కాదు. కాదు అంటే కుదరదు. కానీ కానీ నువ్వెక్కడ దొరికావే బాబు? ఆ గుండమ్మ కంటే మొండిదాల్లా ఉన్నావు. కానివ్వండి కానివ్వండి. అయ్యా బాబోయ్, చేతులకి బొబ్బలు వచ్చేలా ఉన్నాయి. నాకు కూడా. పని కానివ్వండి, పని కానివ్వండి. యాపిల్స్ని ఎవరైనా పూర్తిగా చూసుకునే తీసుకుంటారు. ఓహో, సరే సరే, పూర్తిగా చూసుకుని తీసుకురండి చూద్దాం. ఇప్పుడే తీసుకొస్తాను చూడు.
ఆ ఇదిగో బాబు. ఓయ్ హలో, ఆగు. ఆపిల్స్ ఎంత? డజన్ 200 సార్. డజన్ 200. 300 తీసుకో, కానీ పుచ్చులు ఉండకూడదు. అయ్య బాబోయ్, కాశ్మీర్ యాపిల్స్ అండి, పుచ్చులు ఉండవు. నేను చూసుకొని తీసుకుంటా. ఆ, ఓకే సార్. తీసుకో. ఓకేనా సార్ ఇదిగోండి సార్, ఒక యాపిల్ ఎక్స్ట్రా. ఓ ఆపిల్, బత్తాయిలు, అరటిపండ్లు. ఇవిగో ఆపిల్స్. పుచ్చులేమి లేవు కదా? పుచ్చులా? ఏరింది నేను. ఒక్కటి పుచ్చిపోయినా నేను ఓడిపోయినట్టే. అవునా? అవును. ఇదిగో తీసుకో. ఇదేంటి, పుచ్చు కాదా? హ? ఏయ్! ఇదెలా వచ్చిందే? అదొకటే కాదండి, హ? ఇదిగో ఇది కూడా చూడండి. ఔ! ఏ! ఇది కూడా పుచ్చిపోయిందంటే? అది తమరి తెలివితేటలు. ఆ, లేదే, అన్ని చూసే కొన్నాను. అవునండి, మీరు చూసే తీసుకున్నారు, కానీ వాడు మిమ్మల్ని మోసం చేశాడు. వాడా? ఉమ్, నాన్న? అదిగో చూడండి. భలేవారండి, కాశ్మీర్ యాపిల్స్ అండి, అసలు పుచ్చులే ఉండవు. బాబు నేను వేసుకుంటే లేవు. ఎంత బాబు? 300 అండి. తీసుకో. సరేనండి. చూసారుగా, మీరు మంచి యాపిల్ సేరి వాడి చేతిలో పెట్టారు, వాడు తెలివిగా కవర్ మార్చి మీ చేతిలో పెట్టాడు. రాయ్ నిన్ను. అయ్యో ఆగండి ఆగండి, వాడి సంగతి వదిలేయండి. పొట్టు కోసం కక్కుర్తి పడుతున్నాడు. మరి మన పరిస్థితి ఏంటి? ఆ, ఇలా మోసం చేస్తే ఎవరైనా ఆ, ఏంటి కాకి? ఏంటి ఇక్కడ మాకేవో ఆర్తనాదాలు నిలబడ్డాయి? ఆ, ఆ, ఆర్తనాదాలు కాదు, అత్తయ్య జోకేస్తే పడి పడి నవ్వుకుంటున్నాం. వారిని అవును, జోక్ ఎంత బాగుందో. ఆ చేతులకు ఆయింట్మెంట్ ఏంటమ్మా? ఆ, చూసేసారా? అది ఇందాక ముగ్గురు ఒక చోట కాలు స్లిప్ అయి పడ్డాం. దెబ్బ తగిలితే ముగ్గురం కలిసి మందు రాసుకుంటున్నాం. ఇవి దెబ్బలా లేవే, కాళ్ళని బొబ్బలా ఉన్నాయి. అసలు ఏమైందమ్మా? ఆ, ఆ, అసలే మేం బాధల్లో ఉంటే మీ క్వశ్చన్లు ఏంటి? ఏం లేదు, ఇదేదో మీ ముగ్గురు రోగం కుదర్చడానికి ఎవరో పనిష్మెంట్ ఇచ్చిన దానిలో ఉందే. పనిష్మెంటా? వీళ్ళేం తప్పు చేశారానండి? అది వాళ్ళకే తెలియాలి. మేమే తప్పు చేయలేదు. ఎవరు మాకు ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వలే. ఆహా, లోకే, ఎందుకు నువ్వు చెప్పే ఆన్సర్కి నేను కనెక్ట్ కాలేకపోతున్నాను. కనెక్ట్ అవ్వకపోతే ఏడువు. ఆ, దెబ్బలు తగిలితే ఓదార్చాల్సింది పోయి క్వశ్చన్లు వేస్తున్నారు. సర్లేండి మాణిక్యం గారు, బాధలో ఉన్నప్పుడు
బావున్నారా అని అడగడం కూడా తప్పులాగే ఉంటుంది. మనకెందుకు, పదండి. ఏంటే మనకెవరో పనిష్మెంట్ ఇచ్చినట్టుంది అంటున్నాడు. ఆ గుండమ్మ ఈ ముసలోడికప్పుడే ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంటుందంటావా? ఆ గుండమ్మ ఈ ముసలోడు తోడు దొంగలు చెప్పినా చెప్పుంటుంది. అందుకే వెటకారాలు ఆడుతున్నాడు. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు అత్తయ్య, వాడుకోవడానికి దాని ఆస్తి పత్రాలు తాకట్టు పెట్టింది. తెలిసిన వాళ్ళు హెల్ప్ చేశారు అంది. కానీ యాండి, అందరూ మిమ్మల్ని చూసి నవ్వుతున్నారండి. నవ్వితే నవ్వు, నువ్వు వాళ్ళ పళ్ళే బయట కనబడతాయి. అంతేకాని మీరు ఇటు పక్కకి తిరిగి కూర్చోరా? నో సారీ. అడిగితే చెప్పులు లేకుండా నేల మీద నడిచాను, అందుకే కాళ్ళు కాలి బొబ్బలొచ్చేసే అంటున్నారు. స్లిప్ అయి ముగ్గురం ఒకేసారి పడ్డాం, అందుకే చేతులకి బొబ్బలొచ్చాయి అంటున్నారు. ఆ కింద పడితే చేతులు కొట్టుకుపోవాలి గాని బొబ్బలు రావడం ఏంటి? లేదు లేదండి, ఇవి చూస్తుంటే రాళ్లు కొడితేనో పలుగు పార పట్టుకొని గోతులు తవ్వితేనో ఇలా బొబ్బలొస్తాయి. ఏంటి రాళ్లు కొట్టి గోతులు తవ్వారా? ఏంటే అలాంటి పనులు మీరెందుకు చేశారు? చచా, అలాంటి పనులు మేమెందుకు చేస్తాం అత్తయ్య? అవును, మేమెందుకు చేస్తాం? మరి బొబ్బలు ఎలా వచ్చాయి? నేను చెప్పాగా, మనమే అని కనిపెట్టి అది పనులు చేయిస్తుందని. ఎవరైనా మీతో బలవంతంగా అలాంటి పనులేమైనా చేయిస్తే చెప్పండి, వాళ్ళంతా చూస్తాను. చెప్పండి, ఎవరైనా బలవంతంగా మీతో పని చేయించారా? వీళ్ళ మా నాన్న వీళ్ళుంటే వీళ్లతో పనులు ఎందుకు చేయిస్తారు మనవడా? చెప్పు నాతి వాళ్ళు, ఎవరికి ఏం పుట్టిందో నా చెల్లెళ్ళే కష్టపెట్టారు. ఏం నటిస్తున్నావే? నీ జుట్టు నా చేతికి చిక్కిందని తెలియక ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. టైం చూసి నీకంటే రసవత్తరంగా నేను నటిస్తాను, చెప్తా. గుండమ్మ గారు, పంతులు గారు రండి రండి. నమస్కారం అమ్మా. నమస్కారం అండి పంతులు గారు. కూర్చోండి కూర్చోండి. కూర్చోబాయ్. ఏంటి పంతులు గారు ఇలా వచ్చారు? నేనే పిలిపించాను మామయ్య గారు. దేనికి? ఏముంది, కొత్తగా ఫ్యాక్టరీ బాధ్యతలు తీసుకుంది కదా. పైగా నీతో 2 నెలల్లో ఫ్యాక్టరీని లాభాల్లోకి తెస్తానని ఛాలెంజ్ కూడా చేసింది కదా. ఇంట్లో పని ఎగ్గొట్టి ఫ్యాక్టరీ అని తెల్లారగానే తుర్రున వెళ్ళిపోతున్నావు. ఇప్పుడు మళ్ళీ ఈ వరలక్ష్మి వ్రతం చేయడం అవసరమా? నీకేం అవసరం లేదు. టైంకి తిన్నామా, కాళ్ళు బార్లా చాపుకుని కూర్చున్నామా, అలా ఉంటే చాలు కదా నీకు. ప్రతి ఆడది తన సౌభాగ్యం కోసం, కుటుంబ క్షేమం కోసం చేసే వ్రతాన్ని ఎందుకు చేస్తున్నావంటావేంటి కామాక్షి? ఎటో 2 నెలల్లో ఇంట్లోనే లేకుండా పోయేదానికి
ఇంటి క్షేమం కోసం ఇప్పుడు ఈ వ్రతాలు చేయించడానికి అని అక్క ఉద్దేశం బావగారు. నేను ఇక్కడున్నా ఆయన మీరు అంతా క్షేమంగా ఉండాలనే కోరుకుంటున్నాను. ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా మీ క్షేమమే కోరుకుంటాను. అలాంటప్పుడు వ్రతం చేయించడంలో తప్పేం లేదు కదా. ఆయన ఛాలెంజ్ కి ఇంకా 2 నెలలు టైం ఉంది కదా. అప్పటికి అమ్మ గెలుస్తుందో వదిన గెలుస్తుందో ఎవరికి తెలుసు. ఆది, నువ్వేం మాట్లాడవే? ఇప్పుడు ఈ వ్రతాలు పూజలు అది అవసరమా? నీ నిర్ణయం ఏంటి? మన మంచి కోసం చేస్తున్నప్పుడు కాదన్నం దేనికమ్మా కనిష్టం. ఈసారి పర్ఫెక్ట్ గా మామిడాకులు అంటే మామిడాకులే పట్టుకుని వచ్చా. గుమ్మని కట్టేయమంటారా? అయ్యో, అవన్నీ నేను చూసుకుంటాను. కానీ నువ్వు వెళ్ళి పూజకు కావాల్సిన సామాన్లన్నీ పర్ఫెక్ట్ గా వచ్చాయో లేదో చెక్ చేసి చెప్పు. అలాగే వదిన. వెళ్ళు. ఓ ఏమే లోకే, అప్పుడే లేవడం రెడీ అయిపోవడం అన్ని విచిత్రంగా జరిగిపోయాయా? అప్పుడే అంటే నేనేమైనా డైలీ 10ంటికి లేస్తున్నానా? అబ్బెబ్బే, 10 గంటల వరకు నువ్వెక్కడ పడుకుంటున్నావమ్మా? 9:55 కల్లా లేచిపోతావు కదా. లేవగానే బెడ్ మీద కాఫీ అని ప్లాట్ఫామ్ మీద కాఫీ అమ్ముకునేదానిలాగా కాఫీ కాఫీ అని అరుస్తూ ఉంటుంది. కొంతమంది పనులు చేయడానికి పుడతారు, కొంతమంది పనులు చేయించుకోవడానికి పుడతారు. బాగా చెప్పావు. ఇవాళ ఇంట్లో వరలక్ష్మి వ్రతం జరుగుతుంది కదమ్మా. గుండమ్మ లేచి బాధ్యతలన్నీ తన చూసుకుంటుంది కదా. మగవాళ్ళం మేమైనా సహాయం చేస్తున్నాం, కానీ ఆడదానివి చెల్లెలివి ఈ ఇంటి కోడలవై ఉండి కొన్ని పనులను నువ్వు చేయాలి కదే. అవును లోకేశ్వరి, నువ్వు కూడా గుండమ్మకి హెల్ప్ చేయొచ్చు కదా. అదేంటక్క, లోకి మన పార్టీ కదా, నువ్వు దానికి సపోర్ట్ చేసి పనులు చేయమంటావేంటి? అబ్బా ఏముంది, అది ఎలాగూ 2 నెలల్లో వదిలి వెళ్ళిపోవాలిగా. ఆ తర్వాత పనులన్నీ ఇదే చేసుకోవాలిగా. ఇప్పటినుంచే నేర్చుకుంటే మంచిదని. కామాక్షి, పండగ పూట కూడా ఈ పిల్లనేమీ అనకుండా ఉండలేవా? నిజాలు మాట్లాడుకోవడానికి పండగ అయితే ఏంటి, అమావాస్య అయితే ఏంటి? నానమ్మ, ఇవాళ ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేయాలి అనుకుంటున్నాం. మనసుంటే వచ్చి పూజలో కూర్చోమను చాలు. ఈ ఛాలెంజ్లు గీలెంజ్లు ఇవేవి అవసరం లేదు. నేను ముగ్గేసి వస్తాను. ఆగవే, సరేనే, నువ్వు ముగ్గు అంటున్నావు కాబట్టి నీకు పోటీగా, నీకంటే అందంగా, నీ ముగ్గు కంటే గొప్పగా లోకేశ్వరి గొప్పగా ముగ్గు వేస్తుంది. ముగ్గు వెయ్యాలా? వెయ్యవే, లేదంటే అందరి ముందు వెదవైపోతావు. అవును, నేను నీకు పోటీగా ముగ్గేస్తా. అది 10 చుక్కల ముగ్గేస్తే నేను 25 చుక్కల ముగ్గేస్తా. శభాష్.
అది 3 చుక్కల ముగ్గేస్తే నేను 300 చుక్కల ముగ్గేస్తా. అబ్బబ్బబ్బబ్బబ్బా సూపరే. అది చిలక ముగ్గేస్తే నేను ఎలక ముగ్గేస్తా. అది చుక్కల ముగ్గేస్తే నేను రంగుల ముగ్గేస్తా. లోకేశ్వరి, ఇవాళ పండగ, పెద్ద ముగ్గు వెయ్యాలి. అదే కదే చెప్తున్నాను, నీకంటే పెద్దగా భారీ ముగ్గేస్తా. చాలా ఈ టైంలో ఈ పోటీలు అవసరమా? లేదు మనోడా, నువ్వు ఇలాంటి డైలాగులు చెప్పొద్దు. మా లోకేశ్వరికి నాకు ఎమోషన్ వచ్చిన తర్వాత కంట్రోల్ చెయ్యాలని చూడొద్దు. సరే, మీ అక్కా చెల్లెళ్ళిద్దరిలో ఎవరు మంచిగా ముగ్గేస్తే వాళ్ళకి బహుమతి ఇస్తాను. ఇంతకీ లోకేశ్వర్ ఎక్కడరా? లోకే లోకే ఏంటే ఇది? కెమికల్ పౌడర్. ముగ్గుల పోటీలకి ముగ్గు కావాలి గాని ఈ పౌడర్ ఎందుకే? ముగ్గులో కలిపి ఆ గుండమ్మని ఓడించడానికి, ఏడిపించడానికి. ఈ పౌడర్ చేతికంటితే దురద పెడుతుంది, ఆ తర్వాత మంట పుడుతుంది, ఆ తర్వాత చేతులు బొబ్బలెక్కుతాయి. అర్థమైందే. అయితే నువ్వు కాదు, ఆ పౌడర్ నాకివ్వు. నేనే గుండమ్మ వేసే ముగ్గులో కలుపుతాను. నువ్వొద్దు. ఎన్నో విలన్ క్యారెక్టర్లు పోషించిన దాన్ని, సీనియర్ ఆర్టిస్ట్ ని. ఆ పౌడర్ నాకివ్వండి, నేను కలుపుతాను. తేడా చేయవుగా? నా సీనియారిటీని శంకిస్తున్నావా? తేడా వస్తే నీ చెప్పుతో కొట్టు. లోకే లోకే వస్తున్నాను తాతయ్య. రా. లోకే ఏంటి తాత? బయట ముగ్గులు పోటీ అంటే లోపల ముగ్గులు ఎత్తనమే ఏంటే? ముగ్గులు వేయటం కాదు, పోటీకి రెడీ అవుతున్నాను. ఇదేమైనా కుస్తీ పోటీనా రెడీ అవ్వడానికి? కాకపోయినా మా అక్కతో పోటీ అంటే ఎంతైనా రెడీ అవ్వాలి కదా. లోకేశ్వరి, ఈ పోటీలో నువ్వే గెలవాలి. నువ్వు గెలిచావంటే మీ మావయ్య గారి కాదు, నేను కూడా ఒక మంచి గిఫ్ట్ ఇస్తా. తప్పకుండా అత్తయ్య. కరెక్ట్ గా రైట్ సైడ్ ఉన్న బౌల్లోనే కలుపుతాను, గుర్తుంచుకో. నానమ్మ, ఇటు పక్క వాటర్ ఉన్నాయి కదా, అటు పక్క పో. ఇప్పుడు ఎలా ఉంది లోకి? ఇందకటి కన్నా బెటరు. లోకే, నువ్వు ఈ పోటీలో గెలిస్తే మీ మామగారు బహుమానం ఇస్తానన్నారు. నువ్వు గెలవకుండానే ఆ దేవుడు పైనుంచి ఇచ్చేసినట్టున్నాడు. తాతయ్య, అది బాధపడుతుంటే నువ్వు అలా మాట్లాడుతున్నావేంటి? కాసేపు ఆగు. అవును, ముగ్గు ముట్టుకుంటే కెమికల్ రియాక్షన్ రావడం ఏంటి? ముగ్గులో ఏమైనా కలిసిందా? కలిసిందా లేక కలిపారా?
ఒసేయ్ నువ్వు చేతులు పెట్టింది అత్తర్లో కాదే ప్యాడ్లో ఇకటి. మంట తగ్గిందా? ఏం చేసావా? కెమికల్ కలిపిన బౌల్ లోకేశ్వరి తీసుకునేలా చేసి దాని చెయ్యి పుచ్చిపోయేలా చేసావు. ఈ పని నేను చేస్తాను అంటే సీనియర్ ఆర్టిస్టుని, భూమి పుట్టినప్పటి నుంచి విలన్ని అని ఎగేసుకుంటూ వెళ్ళావు. పాపం ఇది బలైపోయింది. లేదే, నేను నీకు చెప్పినట్టుగానే రైట్ సైడ్ బౌల్లోనే కెమికల్ కలిపాను. కాకపోతే మీరు అటున్నారు, నేను ఇటున్నాను. నా రైట్ మీకు లెఫ్ట్ అయింది, మీ లెఫ్ట్ నాకు రైట్ అయింది. అక్కడ జరిగిందే మిస్టేక్. అప్పుడే చెప్పాలి కదా. అందరి ముందు అరిచి చెప్పమంటావా? అక్కడికి నేను సైగలు చేస్తూనే ఉన్నాను, నువ్వు చూస్తేగా. ఏమైతేనే ఆ గుండమ్మని దెబ్బ కొట్టాలనుకొని ప్రయత్నం చేసి ఎప్పటిలాగే ఇది దెబ్బైపోయింది. ఈ చిన్న దెబ్బని ఆ గుండమ్మ తప్పించుకుని ఉండొచ్చు, కానీ అస్సలైన దెబ్బ, ఆ గుండమ్మకి దిమ్మ తిరిగిపోయే దెబ్బ రతన్ దగ్గర కొట్టబోతున్నాను. అక్కడేం ప్లాన్ చేసావే? నేనేం చేయకుండానే ఆ గుండమ్మని దెబ్బ కొట్టే అవకాశం ఆ దేవుడు నాకిచ్చాడు. ఏంటది? ఆ గుండమ్మ ఫ్యాక్టరీ నిలబెట్టుకునే ప్రయత్నంలో తన నగల్ని తాకట్టు పెట్టింది. అది చేసిన ఈ తప్పు ఇప్పుడు దాని పాలిట ముప్పవబోతుంది. ఏమే ఇంకా పూర్తవలేదే నీ పని? అయిపోతుందత్తయ్య. ఏమైపోయిందే? ఓ పొద్దునుంచి చేస్తూనే ఉన్నావు. అమ్మవారికి చేసే అలంకరణ ఇంకా చేస్తూనే ఉన్నావు కదే. అమ్మవారిని ఎంత అలంకరిస్తే అంత అందంగా ఉంటుందే కామాక్షి. అయినా ఇంకా పని అవ్వలేదని నా మనవరాలను అనే బదులు మీరు చెయ్యొచ్చు కదా. వ్రతం మొత్తం నా చేతుల మీదుగానే చేస్తానని ఓ బిల్డప్ ఇచ్చిందిగా నీ మనవరాలు. ఇంకా మేమెందుకు చేయాలి? అవును, తప్పించుకోవడానికి వంటలెత్తుకుంటమే కదా నీ పని. చూడండి. ఎరా బాబీ, బాబీ, బాబీ. యా వస్తున్నామా. ఐల్ కాల్ యు బ్యాక్. యా. ఎరా పంతులు గారికి ఫోన్ చేసావా? ఇంకా రాలేదేంటి? ఆల్రెడీ ఫోన్ చేశానమ్మా. 1 hour లో వస్తా అన్నాడు. ముత్తైదువులు వచ్చినా బాగుండేది. ముత్తైదువులు దేనికి తాతయ్య? దేనికి అంటావేంటమ్మా? ముత్తైదువులు వస్తే పూజ కళ, ఇంటికి కూడా కళే. బయట నుండి లేడీస్ వస్తే పూజకి కళ వస్తుందో లేదో తెలియదు, గాని తాతగారి కళ్ళల్లో మాత్రం కాంతులు వస్తాయి. ఊరుకో మనోడా. నాన్న వాళ్ళని చూసావా? ఏమైందిరా? కరెక్టేరా. అవును మనవడా. దేని గురించి మాట్లాడుతున్నారు మీరు? వదిన శారీని చూడు, అన్నయ్య డ్రెస్సింగ్ చూడమ్మా. ఇద్దరు డ్రెస్సింగ్ కలర్లు మ్యాచింగ్. గుడ్డ ముక్కల్లోనే మ్యాచింగ్, బతుకుల్లో ఏం లేదుగా మ్యాచింగ్.
హలో 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 ఏమండి, నేను గుండమ్మని. అమ్మా చెప్పమ్మా. అదే ఆ రోజు నా నగల్ని తీసుకొచ్చి మీ షాప్ లో తాకట్టు పెట్టాను కదా, వాటి ప్లేస్ లో గిల్టీ నగలు కూడా మీరు చేయించి ఇచ్చారు. అవునమ్మా. కాకపోతే పొరపాటున గిల్టీ నగల ప్లేస్ లో నా ఒరిజినల్ నగలు నాకే ఇచ్చేశారండి. నేను మీకు ఇచ్చినవి ఒరిజినల్ నగలు కావు, గిల్టు నగలేనమ్మా. లేదండి, ఆ నగల్ని ఇంట్లో మెరుగు పెట్టిస్తుంటే బంగారు నగలు అని చెప్తున్నారు. బంగారాన్ని మెరుగు పెడితే బంగారు నగలనే చెప్తారమ్మా. మీరు ఆ రోజు నగలు తాకట్టు పెట్టి గిల్టు నగలు తీసుకెళ్లిన తర్వాత మీ ఆయన మా షాప్కి వచ్చాడమ్మా. వచ్చి మీరు తాకట్టు పెట్టిన నగలకు డబ్బులు ఇచ్చి ఆ నగల్ని ఆయనే తీసుకెళ్లారు. ఈ విషయం మీకు చెప్పుంటారు అనుకున్నాను, చెప్పలేదా అమ్మా? ఆయనే వచ్చి నగల్ని విడిపించి తీసుకెళ్లారా? అవునమ్మా. సరేనండి. అంటే నేను ఫ్యాక్టరీ కోసం నగల్ని తాకట్టు పెట్టిన విషయం ఆయనకి తెలుసన్నమాట. తెలిసి కూడా నన్ను ఏమీ అనకుండా తిరిగి ఆ నగల్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టారంటే ఆయన నాకు సపోర్ట్ చేస్తున్నారనేగా. నేను గెలవాలని ఆశపడుతున్నట్టే కదా. నా కోసం నా వెనుక ఇంత తాపత్రయపడుతూ పైకి మాత్రం ఏమీ తెలియనట్టుగా నా ముందు నటిస్తున్నారు. నాకు తెలుసండి, మీరు చేసిన సహాయానికి ఇంతకంటే నేను ఇంకేం చెప్పగలనండి. నేను తాకట్టు పెట్టిన నగల్ని మీరే కదా విడిపించారు. హే గుండమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు? లేదండి, నన్ను మీరు ఇంతగా అర్థం చేసుకున్నారు అని తెలిసాక తెలియకుండాని కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయండి. అప్పుడప్పుడు నన్ను తిడుతుంటారు, కోప్పడుతుంటారు. మీరు ఎన్ని తిట్టినా ఏం చేసినా ఆ మాటల్లో నాకు ప్రేమే కనపడుతూ ఉంటుంది. కానీ మొదటిసారిగా మీ మనసులో నా మీద ఉన్న ప్రేమని స్ట్రైట్ గా నాకు తెలిసేలా చేశారు. నేను ఆ ఫ్యాక్టరీని కొంటున్నానని నా మీద కోప్పడ్డారు. అదే ఫ్యాక్టరీని నిలబెట్టడం కోసం నేను నగల్ని తీసుకువెళ్లి తాకట్టు పెడితే మీరు నన్ను నిలదీయకుండా, తిట్టకుండా, ఈ విషయాన్ని బయట పెట్టకుండా మీరే వెళ్ళి ఆ నగల్ని విడిపించి తీసుకొచ్చి నా మర్యాదని కాపాడారు. ఎందుకు అలా చేశారు? ఎందుకంటే ఈ విషయం బయటికి తెలిస్తే గొడవ అవుతుంది. అమ్మ నిన్ను బయటికి వెళ్ళిపోమంటుంది కదా. అంటే మీరు నాకు సపోర్ట్ చేస్తున్నట్టే కదా, నేను బయటికి వెళ్ళకూడదని ప్రేమతోనే చేసినట్టు కదా. చూడుకుండమ్మా, నేను ప్రేమిస్తున్నానా, వెళ్ళిపోకుండా ఇక్కడే ఉండాలా అనుకుంటున్నానా అని నిజంగా అవేవి నాకు తెలియదు. కానీ నేను నగలను విడిపించడానికి కారణం ఏంటో తెలుసా? మా నాన్న. అమ్మా, మీరు కూడా పసుపు రాసుకుని బొట్టు పెట్టుకుంటే అమృత గడియలు వచ్చినప్పుడు పూజ మొదలు పెడదామమ్మా. పంతులు గారు, పసుపు అయిపోయింది, నేను వెళ్ళి తీసుకొస్తాను. అలాగే అమ్మా.
వ్రతం టైంకి వచ్చేస్తామన్నారు, ఈ ఆది వాళ్ళు ఇంకా రాలేదేంటే? పని మీద వెళ్లారు కదండి, వచ్చేస్తారులేండి. ఎందుకంత కంగారు? టైం అయిపోతోంది కదా. నమస్తే అన్నా. ఏంట్రా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు? అరే సైలెంట్ లో ఉండిపోయిందన్నా. రేయ్, మనకు మంచి ఆఫర్ వచ్చింది. చెప్పన్నా, ఎవరిని వేసేయాలి? మనిషిని చంపడం కాదు, ఒక ఫ్యాక్టరీని తగలబెట్టాలి. ఫ్యాక్టరీయా? ఏ ఫ్యాక్టరీ అన్నా? ఊరి చివర బట్టల ఫ్యాక్టరీ ఒకటి ఉంది కదా, ఆ, ఆ ఫ్యాక్టరీకి కొత్తగా క్లాత్ మెటీరియల్ వచ్చిందంట. దాన్ని తగలబెట్టమని సుపారీ ఇచ్చారు. చంపడం అంటే కష్టం గాని తగలబెట్టడం ఎంత పని అన్నా? రేయ్ పదండ్రా. ఎవరు వీళ్ళు? మన ఫ్యాక్టరీలోని మెటీరియల్ తగలబెట్టాలని చూస్తున్నారు. ఈ విషయం వెంటనే మేడంకి చెప్పాలి. హలో, చెప్పు నందిని. మేడం, పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఏమైంది నందిని? మన ఫ్యాక్టరీలో ఉన్న క్లాత్ మెటీరియల్ మొత్తాన్ని తగలబెట్టమని రౌడీలకు ఎవరో సుపారీ ఇచ్చారు మ్యామ్. నందిని, ఏంటి నువ్వు చెప్పేది? అవును మేడం, టీ షాప్ దగ్గర వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను. వాళ్ళు ఆల్రెడీ ఫ్యాక్టరీకి బయలుదేరారు మేడం. నందిని, నేను కూడా ఇప్పుడే బయలుదేరుతున్నాను. త్వరగా రండి మేడం, నేను కూడా బయలుదేరుతున్నాను. మామయ్య గారు, పంతులు గారు, పూజకి ఇంకా ఎంత టైం ఉంది? 15 నిమిషాలు మాత్రమే ఉందమ్మా. దేనికమ్మా? మామయ్య గారు, నేను అర్జెంటుగా పని మీద బయటికి వెళ్తున్నాను. ఆ లోపు నేను వచ్చేస్తాను. రేయ్, స్టాక్ ఎక్కడ ఉందో ఫ్యాక్టరీ మొత్తం ఎత్తుకండి రా. పదండ్రా. ఇప్పుడెలా? అయ్యో, అమ్మా లక్ష్మీదేవి, ఇంట్లోని వ్రతాన్ని వదిలిపెట్టొచ్చేసాను. వ్రతంలో ఎటువంటి ఆటంకం రాకూడదని వాయినాలు తీసుకోకుండా ముత్తైదులు వెళ్లిపోతే అరిష్టమని పంతులు గారు చెప్పారు. ఒకవైపు నా వాళ్ళ క్షేమం కోసం చేస్తున్న పూజ, మరోవైపు నా ఆశయం. రెండింటిని ఒకేసారి ఎలా కాపాడుకోవాలో తెలియడం లేదు. ఫ్యాక్టరీలో మెటీరియల్స్ కాలిపోతే మళ్ళీ తిరిగి తేలేనమ్మా. నేను ఓడిపోతానమ్మా. అప్పుడు నన్ను ఆయనకి దూరం చేసేస్తారు. ఇంట్లో వ్రతానికి ఇబ్బంది అయినా అరిష్టం అని చెప్పి ఆయనకి దూరంగా పొమ్మంటారు. ఈ పరిస్థితుల్లో నువ్వే నాకు దిక్కు తల్లి. ఫ్యాక్టరీలో రౌడీల బారి నుండి మెటీరియల్ ని కాపాడుకోవడం నా బాధ్యత. వ్రతానికి వచ్చిన ముత్తైదువులు నేను తిరిగి వెళ్లే వరకు వెళ్లిపోకుండా చూడటం నీ బాధ్యతమ్మా. నువ్వే నాకు దిక్కు తల్లి.
మనోడు వచ్చేసావా నాన్న? వచ్చేసాం, చెప్పిన టైంకే వచ్చేసాం. ఇంకా పూజ మొదలవలేదు కదా? లేదు నాన్న, అది ఇంకా మొదలవ్వదు కూడా. ఏమైంది? ఏమవుతుంది? నీ భార్య గారు పూజను పక్కన పెట్టేసి ఏదో పనుందని చెప్పి బయటికి వెళ్లిపోయారు. బయటికా? మా కాళ్ళకు కూడా పసుపు రాసి ఇదిగో బొమ్మల్లాగా మమ్మల్ని నిలబెట్టి ఇక్కడి నుంచి వెళ్లిపోయింది. పంతులు గారు, నువ్వు కూడా కాళ్ళకి పసుపు రాసుకుని రామ్మా అని చెప్తే అలాగే అని చెప్పి లోపలికి వెళ్లేసి ఇంకా మళ్ళీ బయటకొచ్చి పని పడింది, నేను వచ్చేంత వరకు ఆగండి అని చెప్పి వెళ్లిపోయింది. తను వెళ్ళిపోతుంటే మీరెందుకు ఆపలేదు? ఆవిడ గారు ఆగే రకమా, చెప్తే వినే రకమా? అసలు వదిన ఎక్కడికి వెళ్ళినట్టు? ఎవడికి తెలుసు? ఏ రాచకార్యాలు వెలగబెట్టడానికి వెళ్ళిందో, ఎవరిని ఉద్ధరించడానికి వెళ్ళిందో. పూజకి ఆటంకం కలిగితే అరిష్టం అని చెప్పారు కదా. మనకరిష్టం జరిగితే దానికేంట్రా? కామాక్షి, అర్థం పర్థం లేకుండా మాట్లాడుకో. అమ్మ మీద ఎందుకు అరుస్తావు నాన్న? ఇంట్లో పూజ పెట్టుకుని ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్ళింది తను. ఏదో బలమైన కారణం లేకుండా గుండమ్మ ఎలా చేయదు మనవడా. అంత బలమైన కారణం అయితే చెప్పి వెళ్ళొచ్చు కదా. రేయ్, అటు చూద్దాం పద. అమృత గడియలు దగ్గర పడుతున్నాయమ్మా. అమృత గడియలు కాదు పంతులు గారు, ఆ గుండమ్మ కారణంగా చెయ్యాలనుకున్న పూజకి ఆటంకం కలిగి మాకు అరిష్టం జరిగే టైం దగ్గర పడింది అని చెప్పండి. గుండమ్మ ఎక్కడికెళ్ళిందో తెలీదు. నువ్వు ఇంటి కోడలివి కదా, నువ్వొచ్చి వ్రతం జరిపించొచ్చు కదా. అవును లోకేశ్వరి, నువ్వు చేయి పూజ. అయ్యో, అంత అదృష్టం నాకుందా? పూజని సంకల్పించింది ఎవరు? గుండమ్మ గారు. ఈ ఇంట్లో ఏం చెయ్యాలన్నా ముందుండి జరిపించాల్సింది ఎవరు? పెద్ద కోడలు గుండమ్మ గారు. నేను చిన్న కోడల్ని. ఆవిడ స్థానంలో కూర్చునే అర్హత నాకెక్కడుందండి? ముత్తైదువులు గడప దాటకుండా అడ్డుకుందమ్మా. పామా? అవునదినా, నువ్వు వచ్చే క్షణం ముందు వరకు గుమ్మం దగ్గరే ఉంది. ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది అయినా అరిష్టం అని చెప్పి ఆయనకి దూరంగా పొమ్మంటారు. ఈ పరిస్థితుల్లో నువ్వే నాకు దిక్కు తల్లి. ఇంటికొచ్చిన ముత్తైదువులు నేను తిరిగి వెళ్లే వరకు వెళ్లిపోకుండా చూడడం నీ బాధ్యతమ్మా. అమ్మా నాగదేవత, నేను తలపెట్టిన ఈ వ్రతానికి ఆటంకం కలగకుండా వేడుకున్నానని నువ్వొచ్చి ముత్తైదువుల్ని ఆపావా? నీ కృపకి ప్రాప్తురాలైనందుకు ధన్యురాల్ని తల్లి, ధన్యురాల్ని. నిన్ను ఇబ్బంది పెట్టినందుకు మన్నించమ్మా. దేవతని మన్నింపమని వేడుకోవడం బాగానే ఉందే, కాని ఇక్కడ ఇంతమందిని పిచ్చివాళ్ళని చేసి వెయిట్ చేపించావు. దానికేం సమాధానం చెప్తావు? ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావే? అదంతా తర్వాత చెప్తానండి. నువ్వేంటి తర్వాత చెప్పేది? హరి కదా, మేమంటే ఇంట్లో వాళ్ళం కాబట్టి వెయిట్ చేస్తాము. వీళ్ళకేమవసరం? అమ్మా, మీరంతా ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చమ్మా. కాసేపట్లో అమృత గడియలు గడిచిపోతాయి. ఆ తర్వాత పూజ చేయడం అనవసరం. పంతులు గారు, మీరెళ్ళి పూజ ప్రారంభించండి. అలాగేనండి. అమ్మా, నువ్వు వెళ్ళి పూజలో కూర్చో. ఏంటి లోకేశ్వరి, ఏంటలా ఉన్నావు? ఏం లేదు, వీడొకడు అయోమయం దేవస్థానం గాడు. ఎప్పుడైనా తన కోసం వెయిట్ చేశానా?
ఇప్పుడు వెయిట్ చేస్తున్నాను అనడానికి? నీ కోపం పోవడానికి నేనేం చేయాలో చెప్పు. దూరంగా ఉంటే చాలు. ఏంటి? ఏం లేదు. మా వదిన మా అన్నయ్య క్షేమంగా ఉండాలని, కుటుంబం అంతా క్షేమంగా ఉండాలని వ్రతం చేసింది కదా. అలా మన ఇద్దరం ఒకటవ్వాలని నువ్వు కూడా ఏదైనా వ్రతం చేస్తే బాగుంటుంది కదా. టచ్ చేయకుండా మాట్లాడలేరా? ఇప్పుడు ఏమైంది? ఎందుకంత కోపం? టచ్ చేస్తే నాకు చిరాకు. ఏదో పరాయి మగాడు టచ్ చేసినట్టు మాట్లాడతావేంటి? నేను నీ భర్తని. అయితే నా ఇష్టంతో పని ఉండదా? నాకిష్టం లేదు. అదే అడుగుతున్నాను. ఎందుకు ఇష్టం లేదు? ఏం ఇష్టం లేదు? పెళ్ళైనప్పటి నుంచి ఇదే వరుస. సరే అర్థం చేసుకుంటావులే అని సర్దుకుపోతుంటే అసలు నీ ప్రాబ్లం ఏంటి? నువ్వే నా ప్రాబ్లం. ఇలా నాకు దగ్గర అవ్వాలని చూడటమే నాకు పెద్ద ప్రాబ్లం. ఎందుకు అరుస్తున్నావు? అందరికీ వినిపించాలనా? అవును, నేను ఇష్టం లేదని చెప్తున్నా సిగ్గు లేకుండా పిచ్చి వేషాలు వేస్తున్నారు కదా. ఆ విషయం అందరికీ తెలిస్తే వాళ్ళైనా అడ్డుపడతారని అరుస్తున్నాను. చాలా. నువ్వెవరే నాకు చెప్పడానికి? భార్యాభర్తలు గదిలో మాట్లాడుకుంటుంటే చాటుగా వినడం తప్పు, చూడడం తప్పు అని నాకు నీతులు చెప్పావు కదే. ఇప్పుడు నువ్వు చేస్తున్న పనేంటి? చూడు, మీరు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవడానికి నేను రాలేదు. బాబీ విషయంలో నువ్వు చేస్తున్నది తప్పు అని చెప్పడానికి వచ్చాను. నా లైఫ్ నా ఇష్టం. నాకు నచ్చినట్టు నేను చేసుకుంటా. ఇప్పుడు నీ జీవితంతో బాబీ జీవితం కూడా ముడిపడుంది. అతన్ని ఎందుకే బాధ పెడుతున్నావు? దానికి కారణం నువ్వేనే. చూడు లోకి, ఇది వరకు నీకు నేను చాలా సార్లు చెప్పాను. నువ్వు నన్ను గెలవాలనే పంతంతో నా జీవితంలో ఆనందాన్ని కోల్పోతున్నాను అంటావు. ప్రేమించే భర్తకి దగ్గర కాలేకపోతున్నాను అంటావు. అంతేగా? నా జీవితాన్ని నేను ఎప్పుడైనా సరిదిద్దుకోగలను. నేననుకున్నట్టు బ్రతకగలను. కాని నిన్ను నాశనం చేయడం, నీ మీద గెలవడమే అన్నింటికంటే నాకు పెద్ద సంతోషం. పిచ్చిదానా, బాబీ గురించి నువ్వు బాబీ ఎవరి తొక్కలో లాగా. నన్ను కొడతావా? మళ్ళీ మాట్లాడితే ఇంకొకటి పీకుతా. ఏంటి అది? భర్తని పట్టుకొని వాడు వీడు అంటున్నావు. ఒళ్ళు కొవ్వెక్కిందా? ఇదిగో, ఇలా నా మీద అధికారం చలాయించడమే నాకు నచ్చదు. అన్ని విషయాల్లో నువ్వే గెలుస్తున్నావని పొగరు కదా నీకు. నగల విషయంలో నిన్ను పట్టించాలని చూశాను, తప్పించుకున్నావు. ఆ రౌడీల్ని పంపించి మెటీరియల్ ని అంటే మెటీరియల్ ని నాశనం చేయడానికి రౌడీల్ని పంపించింది నువ్వా? అవును, నేనే పంపించాను. ఏంటి? కానీ చవట వెదలు చెప్పిన పని పూర్తి చేయలేకపోయారు. ఎందుకే ఇంత దిగజారిపోయా? వాళ్ళకి అడ్డుపడితే నన్ను పొడిచారు తెలుసా? ఆ పోటైనా కరెక్ట్ గా పొడిచి ఉంటే పీడ పోయేది. అంటే నా చావు కోరుకుంటున్నావా నువ్వు? నీ మీద గెలుపు కోరుకుంటున్నాను. నీ మీద గెలిచి అప్పుడు నా భర్తతో ప్రశాంతంగా కాపురం చేయాలని కోరుకుంటున్నాను. నా ఆశ తీరే వరకు నీ మరిది ఆశలు తీరవు. నన్ను రెచ్చగొట్టుకో, పో ఇక్కడి నుంచి. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోవడం లేదు. దాన్ని దారికెలా తేవాలో ఏదైనా సలహా చెప్పండి. నేనా? అవునండి, నాకు ఎన్నోసార్లు మీరు భలే సలహాలిచ్చారు. ఒక సింపుల్ సొల్యూషన్ చెప్తా, పనికొస్తున్నావో చూడు. ఏంటండి అది? ఏటిలో చేప ఈదుకుంటూ తను అనుకుంటున్న దారిలో పోతుందే అనుకో. దాన్ని పట్టుకోవాలంటే దాని వెనకాలే పరిగెడుతూ వెళ్తే చిక్కుతుందా? అదే ఎరవేస్తే మనం దాని వెంట పడ్డం కాదు, అదే మన దగ్గరకు వచ్చి గేలానికి చిక్కుకుంటుంది.
అర్థమైందా? ప్రతి మనిషికి కొన్ని వీక్నెస్లు, కొన్ని ఎడిక్షన్లు ఉంటాయి. గాలానికి చిక్కే చేపకి ఎర్ర వీక్నెస్ అయినట్టు కొందరికి డబ్బు వీక్నెస్ ఉంటుంది. కొందరు పదవులకు లొంగుతారు, కొందరు ప్రేమకు లొంగుతారు. అలా నువ్వు చెప్తున్న మీ ఫ్రెండ్కి ఏదైనా వీక్నెస్ ఉందా? అయ్యో ఏమండి, మీరు సూపర్ సూపర్ అండి, సూపర్. అదిరిపోయింది, సూపర్. అయ్యో లేదండి, మీరు చాలా మంచి ఐడియా చెప్పారు తెలుసా. నేను జనరల్ గా చెప్పానే, నేను దానికి బాగా కనెక్ట్ అయ్యానండి. అయితే అయ్యావు గాని వదలవే. వెన్నుపూస విరిగేలా ఉంది, వదలు. అమ్మా ఏమండి, మీరిచ్చిన ఈ ఐడియాతో తన మైండ్ ని డైవర్ట్ చేస్తాను. పగ పగ అని పరిగెడుతున్న దాన్ని ప్రేమ వైపు ఏదైనా ఒక మంచి కార్యం తలపెట్టినప్పుడు ఆటంకాలు వస్తూ ఉంటాయి. మీకు ఒక విషయం తెలుసా, ఏ పనిలోనైనా ఆటంకాలు ఎదురవుతున్నాయంటే మనం సరైన దారిలోనే వెళ్తున్నామని అర్థం. నీ ధైర్యం ఏంటో తెలీదు, నీ కాన్ఫిడెన్స్ ఏంటో అర్థం కాదు. ఇదిగో ఈ టాబ్లెట్ వేసుకుని పాలు తాగు. మీరే పాలు తాగించండి. ఏంటి ఆటలాడుతున్నావా? నా మీద ప్రేమ ఉండబట్టే కదా మీరు టాబ్లెట్స్ తెచ్చారు. ప్రేమ నీ మొహం. ఏం కాదు, నీ ఒంట్లో బాలేదని తెచ్చాను. దాన్నే ప్రేమ అంటారు. మీరు తాగిస్తేను తాగుతాను, లేదంటే తాగను. తాగకపోతే మానే. నేను లేవకముందే లేచి ఇంట్లో ఎవరి పనులన్నీ చేశారో. ఏంటమ్మా అలా దిక్కులు చూస్తున్నావు? ఏం లేదు, ఇంట్లో సాంబ్రాణి ధూపం, దేవుడి పూజ, ఇదంతా అది మామయ్య. గుణమా, గాయమైంది, రెస్ట్ తీసుకోమని డాక్టర్ గారు చెప్పారు కదా. ఉదయాన్నే లేచి ఈ పనులన్నీ చేయడం నీకు అవసరమా? లేదండి, ఇవన్నీ నేను చేయలేదండి. నువ్వు చేయలేదా? నేను చెప్తాను వదినా. ఐ థింక్ మీకు ఒంట్లో బాలేదని ఈ పనులన్నీ లోకేశ్వరి చేసుంటుంది. గుండమ్మా, కాఫీ. ఏంటి అందరూ అలా చూస్తున్నారు? ఏం లేదు లోకేశ్వరి, గుండమ్మకి ఒంట్లో బాలేదని నువ్వు ఉదయాన్నే లేచి ఇంట్లో పనులన్నీ చేసి దీపం వెలిగించి దేవుడికి పూజ చేశావని పాపం నా తమ్ముడు బాబీ చెప్తున్నాడు. నువ్వు చూస్తే కాఫీ అని ఎంట్రీ ఇచ్చావు. ఇంట్లో మనం ఎవరం చేయకుండా ఈ పనులన్నీ ఎవరు చేసినట్టు? మీరు మావయ్య గారితో మాట్లాడారా? నువ్వు చెప్పమన్నట్టే చెప్పాను. మీరు మావయ్య గారితో మాట్లాడినప్పుడు లోకేశ్వరి అయితే వినింది కదా? పిల్లిలాగా గోడచాటున నక్కి నక్కి వింది. అది గమనించే మ్యాటర్ మొదలుపెట్టా. అమ్మయ్యా, అయితే నేను అనుకున్న పని అయినట్టే. మీకు పుట్టే పిల్లలకు మా ఆస్తి రాసిస్తున్నట్టు వీలునామా రాయించానని నాతో ఎందుకు మీ మావయ్యకు అబద్ధం చెప్పించావు?
చెల్లెల కోసం బామ్మగారు. లోకేశ్వరి కోసమా? దానికేమైంది? లేనిపోని అపోహాన్ని పెంచుకొని దాన్ని కక్షగా మార్చుకొని ఎవరినో సాధిద్దామన్న ఆనందంతో తన కాపురాన్ని తనే నాశనం చేసుకుంటోంది. బాబీ నా చెల్లెల్ని ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తనతో ఆనందంగా జీవితాన్ని గడపాలని ఆశపడ్డాడు. కానీ ఇది అంటే ఇది బాబీతో సఖ్యంగా ఉండట్లేదా? లేదు బామ్మగారు. పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఇది బాబీని దూరంగానే ఉంచుతోంది. ఓస్ దాని మొహం సంతకెల్లా. పెళ్లి చేసుకుంది దూరంగా ఉంచటానికా? బాబీగాడిని నీ చెల్లెలు కూడా ప్రేమించి పెళ్లి చేసుకుందన్నారు. మరి దూరం పెట్టడానికి కారణం? పంటలు చేతికొచ్చే సమయం కదా, నేను దగ్గర లేకపోతే మీ బాబాయ్ కంగారు పడిపోతారు. అసలు సడన్ గా ఎందుకొచ్చారు? ఎందుకు వెళ్ళిపోతున్నారు అత్తయ్య? మిమ్మల్ని అందరినీ ఒకసారి చూడాలనిపించొచ్చాను. చూశాను, వెళ్తున్నాను. ఆహా, ఏం నటిస్తున్నావే ముసల్దానా. మాకు పుట్టే పిల్లలకు మీ యావదాస్తి ఇవ్వడానికి నిర్ణయించుకుని వీలునామా కూడా రాయించుకుని వచ్చి ఆ విషయం ఎవరికీ తెలియకుండా సీక్రెట్ గా మా మావయ్యకి చెప్పడానికి వచ్చి చూడాలనిపించి వచ్చానని బాగానే కవర్ చేస్తున్నావు. నానమ్మా, ఇంత దూరం వచ్చావు కదా, కనీసం ఒక 2 రోజులైనా ఉండి వెళ్ళొచ్చు కదా నానమ్మా. ఉంటారా? ఒక రోజు వస్తుంది. ఆ రోజు వచ్చినప్పుడు మీ తాతయ్య నేను వచ్చి ఇక్కడే ఉంటాం. అయితే ఆ రోజు ఎప్పుడో చెప్పు నాయనమ్మా, క్యాలెండర్లో నోట్ చేసి పెట్టుకుంటాం. ఆ రోజుని ఆ దేవుడే డిసైడ్ చేస్తాడ్రా. మీ జంట ఎంత సఖ్యంగా ఉంటే ఆ రోజు అంత తొందరగా వస్తుంది. మీరెందుకు అలా అన్నారో నాకు ఆ విషయం తెలుసు. కానీ ఆ విషయం నాకు తెలుసని మీకు తెలియదు. సరే, నేను బయలుదేరుతాను. అలాగే బామ్మ. వస్తాన్రా. మంచిదండి. వస్తానమ్మా. జాగ్రత్త నానమ్మా. ఆహా. వస్తాను. ఆ. వెళ్ళు వెళ్ళు. త్వరలోనే నేను ప్రెగ్నెంట్ అయ్యానని మీకు కాల్ వస్తుంది. ఆస్తి పత్రాలు పట్టుకుని వద్దురు గాని. ఆ తర్వాత ఏమైందండి? ఏముంది, సడన్ గా ఓ రోజు ఆ పిల్ల వీడి మీద ప్రేమ వలకబోయడం మొదలెట్టేసింది. ఇప్పటి వరకు దూరంగా పెట్టిన ఆ పిల్ల సడన్ గా ఎందుకు దగ్గర అవుతుందని ఆలోచించాలి కదా ఎదవా. వాడేం ఆలోచించరా. ఫోన్లే, ఎప్పటికైనా నా పిల్ల నన్ను అర్థం చేసుకుందే, అది చాలు అనుకున్నాడు. ముందు కాఫీలో విషం కల్పించిందంట. తప్పించుకున్నాడు. ఆ తర్వాత టిఫిన్ లో పురుగుల మందు కల్పించిందంట. తప్పించుకున్నాడు. ఆ తర్వాత మిమ్మల్ని నా కౌగిల్లో బంధిస్తానని కౌగులించుకుని ఊపిరాడకుండా చేసి చంపాలనుకుందంట. మళ్ళీ అదృష్టం కొద్ది వీడు బతికాడు. ఇది కాదు అని ఫైనల్ గా ఇంత పెద్ద కత్తి తీసుకుని పొట్లో కసా 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 పొడిచిందంట. ఏం తప్పించుకున్నాడు? తప్పించుకోలేకపోయాడు. అయ్యయ్యో, ఎవరు తమ్ముడు అది? అసలు అది ఆడదేనా? కట్టుకున్న మొగుని చంపుతుందా? తప్పు ఆ పిల్లది కాదక్కయ్య. ఇదిగో ఈ ఎదవది, ఈ ఎదవది. నన్ను చూపిస్తారేంటి? నిన్ను కాదు మనవడా, ఆ పిల్లడు గురించి చెప్తున్నాను కదా. అవును, ఉన్న పళంగా అమ్మాయిలో మార్పు ఎందుకు వచ్చిందో ఆ అబ్బాయి కొంచెం ఆలోచించి ఉండాల్సిందండి. ఎలా ఆలోచిస్తారు? పెళ్ళం ఊ అనగానే ఎగేసుకుంటూ వెళ్ళిపోతారు. అందుకే అంటారక్కయ్య, ఒక మనిషిలో అది ఆడైనా కావచ్చు మగాడైనా కావచ్చు చేంజ్ వచ్చింది అనంటే ఎందుకు వచ్చిందో ఆలోచించి కన్ఫర్మ్ చేసుకోలే గాని పురుషుడు అయిపోకూడదు.
కాదు అని ముందుకెళ్ళాం అనుకో, ఇదిగో ఇలాగే గోతులో పడిపోతారు. ఏంటో 100 ఏళ్ల జీవితం ఇలా అర్ధాంతరంగా ముగిసిపోయింది. ఇంట్లో ఉన్న మగాళ్లకు రక్షణ లేకుండా పోయింది. ప్రేమించే మగాళ్ల ప్రాణాలకు విలువ లేకుండా పోయింది. ఎంత దారుణం అల్లుడు. మరి ఈ రోజుల్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియకుండా పోయింది. ఎప్పుడు లేంది ఏమండి అంటూ అంత ప్రేమగా పిలవడం ఏంటి? నాకు నచ్చిన శారీ కట్టుకుని వచ్చి నువ్వు ఇలా మెలికలు తిరగడం ఏంటి? సడన్ గా నీలో ఈ మార్పేంటి? దానికి కారణం ఉంది. ఇప్పటి వరకు మీరు ఊ అంటే నేను ఊహ అంటూ మీకు దూరంగా వెళ్ళిపోయా. ఎందుకు ఏంటని కారణాలు అడగొద్దు. ఇక నుంచి మీరు ఎలా చెప్తే అలాగే ఉంటాను. మీరేం చెప్తే అది వింటాను. అంతా మీ ఇష్టం. అంతా మీ ఇష్టమేనండి. ఇది నిజమా? అంటే మనిద్దరం చెప్తున్నానుగా అంతా మీ ఇష్టమేనని. ఊరి నాయనో ఊరి దేవుడో ఏమైంది అసలు? అయ్యో ఏమైందండి? గుండెలు బాదుకుంటున్నారు? అంటే తల బాదుకుంటే తలనొప్పి వస్తుందని గుండెని బాదుకుంటున్నానే. ఈ వారం వారఫలాల్లో నీకు అదృష్టం వరించబోతోంది, గ్రహాలన్నీ నీకు అనుకూలంగా మారబోతాయని రాసుంటే ఏంటో అనుకున్నానే. ఇదన్నమాట. లేదు, ఈ రోజు నుంచి నేను కాఫీ తాగడం మానేస్తున్నాను. సడన్ గా కాఫీ మానేయడం ఏంటండి? సడన్ గా నీలో చేంజ్ రాలా? ఇది అంతే. మీరేమంటున్నారు? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారో నాకేం అర్థం కావడం లేదు. నువ్వెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావో నాకు తెలిసే. మిమ్మల్నే చెప్తున్నాను కదా, ఈ రోజు నుంచి కాఫీ మానేస్తున్నానని. ఈ రోజు నుంచి కాఫీలే కాదు, టీ కూడా మానేస్తున్నాను. నువ్వు నాకు ఏమి ఇవ్వద్దు. అంతగా నాకు తాగాలనిపిస్తే నేనే కలుపుకుని తాగుతా. సడన్ గా ఏమైంది ఈయనకి? సర్లేండి, కాఫీ వద్దంటున్నారు కదా, టిఫిన్ చేసి పెట్టమంటారా? ఎలకల మందు కలుపుతావా? ఎలకల మందు కలపడం ఏంటండి? అదేం లేదు, నేను అర్జెంట్ గా హాస్పిటల్కి వెళ్ళాలి. హాస్పిటల్ కా? దేనికి? కాఫీ తాగాను కదా, నేను అర్జెంట్ గా హాస్పిటల్కి వెళ్ళాలి. వెళ్ళొస్తా, బాయ్. వాట్? ఏమండి ఏమండి, ఎప్పుడు నేను దగ్గరికి వస్తానా అని ఎదురు చూసేవాడు ఇవాళ నా అంతటా నేనే దగ్గరికి వెళ్తుంటే భయపడి పారిపోతున్నాడేంటి? ఏమైంది దీనికి? నందిని మేడం. మేడం, మన స్టాఫ్ ని పిలు. ఓకే మేడం. ఎంతో కాలంగా మీరందరూ ఇక్కడే వర్క్ చేస్తున్నారు. ఎన్నో డిజైన్స్ మీ చేతుల మీదుగా డ్రెస్సులుగా తయారై మార్కెట్లోకి వెళ్ళాయి. కాబట్టి ఒక డిజైన్ బాగుందా లేదా అని నాకంటే కరెక్ట్ గా మీరే జడ్జి చేయగలరు. పిల్లలకి సపరేట్ గా, పెద్దవాళ్ళకి సపరేట్ గా కొన్ని డిజైన్స్ వేశాను. ఒకసారి మీరంతా చూసి ది బెస్ట్ సెలెక్ట్ చేస్తే అవే మనం రెడీ చేయొచ్చు. అలాగే మేడం. నేను డిజైన్స్ చేశానని మొహమాటం కోసమో ఏదో ఒకటి చెప్పాలని చెప్పొద్దు. నేను వేసిన డిజైన్స్ మొత్తం చెత్తలో ఉన్నాయనుకోండి, అదే మాట మొహమాటం లేకుండా మొహం మీద చెప్పండి. నేను ఇంకా కష్టపడి మంచి డిజైన్స్ రెడీ చేస్తాను, సరేనా?
నిజంగా ఈ డిజైన్స్ అన్నీ చాలా బాగున్నాయి మేడం. చాలా కొత్తగా వెరైటీగా ఉన్నాయి మేడం. మేడం, పిల్లల డిజైన్స్ అయితే మార్వెలస్ మేడం. ఈ డిజైన్స్ మార్కెట్లోకి వెళ్తే ప్రతి పేరెంట్ వాళ్ళ పిల్లలకి ఇవే డిజైన్స్ కావాలని పట్టుబడతారు. అవును మేడం, నిజంగా డిజైన్లన్నీ చాలా బాగున్నాయి. వీటిని మార్కెట్లోకి తీసుకువెళదాం. ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుంది మేడం. అయితే ఆలస్యం ఎందుకు? ఒక్కో డిజైన్ 50 పీసెస్ రెడీ చేయండి. ఆ తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. ఓకే మేడం. సరే, క్యారీ ఆన్. గుండమ్మా, కాఫీ తీసుకురా. ఏ గుండు, కాఫీ అంటుంటే మాట్లాడమే, ఉన్నావా లేవా? ఏంటి మనవడా, ఆఫీస్ నుంచి వచ్చి రాగానే నా మనవరాలను తెక్కలరించేస్తున్నావు? కలవరించడం లేదు, కాఫీ కోసం అరుస్తున్నాను. ఏ అప్పుడే నిద్రపోయిందా మీ మనవరాలు? ఎంత పిలిచినా పలకడం లేదు. ఒరేయ్, గుండం ఇంకా ఫ్యాక్టరీ నుంచి రాలేదురా. రాలేదా? ఇంకా రాకపోవడం ఏంటన్నా? అంటే పనిలో మునిగిపోయి టైం చూసుకోలేదేమో. రేయ్, ఉదయం తను స్కూటీ మీద వెళ్తానంటే వద్దు క్యాబ్లో వెళ్ళమని పంపించావు కదా, ఒకవేళ క్యాబ్ దొరకలేదేమో. ఏ గుండు, ఏమైంది? ఏం లేదండి, సడన్ గా వంగేసరికి నొప్పి వచ్చేసింది. అదేనికి? స్కూటీ కీస్ వెళ్ళాలి కదా. దెబ్బ పెట్టుకుని స్కూటీ నడుపుకుంటూ ఎలా వెళ్తావు? ఒరేయ్, నువ్వెక్కడికి రా? ఇప్పుడే వస్తాను నాన్న. గుండమ్మ ఇంటికి రాలేదనగానే అలా పరిగెత్తాడు. దానికోసమా ఏంటి? గోలంటావేంటి? ఇంట్లో అసలు ఏం జరుగుతుందో తెలుసా నీకు? నా లైఫ్ లో ఏం జరుగుతుందో నాకే తెలియట్లేదు. ఇంట్లో ఏం జరిగితే నాకేంటి? ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? ఆ గుండమ్మ ఆదిల్ని మనం విడగొట్టాలనుకున్నాం కదా, కానీ వాళ్ళిద్దరూ ఒకరికొకరు బాగా దగ్గరైపోతున్నారు. గుండెం ఎప్పుడు ఆదిత్యని ఆకట్టుకునే ప్రయత్నమే చేస్తుంది. ఆ విషయం మనకు తెలిసిందే కదా. అది కొత్త కాదు, కానీ ఆది గుండమ్మ మీద ప్రేమ వలకపోస్తున్నాడే. అది ఇంటికి రాలేదని తెలియగానే ఆది పరిగెత్తుకుంటూ వెళ్లి గుండమ్మని దగ్గరుండి ఇంటికి తీసుకొచ్చాడు. దానికి ఏదో కత్తి గీసుకొని చిన్న గాయమైపోతే ఏదో పెద్ద ఆపరేషన్ అయిపోయినట్టు తీసుకొచ్చి పట్టుకొని నడిపిస్తున్నాడే. గుండమ్మని ఆది పట్టుకుని నడిపిస్తాడు, లేదా ఎత్తుకుని తిప్పుతాడు. వాళ్ళ గోల మీకెందుకు? తింటూ ఖాళీగా కూర్చోలేకపోతున్నారా? అది కాదే. ఏహే, ఆపు నువ్వు. అసలే మా ఆయన ఇంకా